మన పురాణములు. ఆ రాజుగారి పేరు మనందరికీ బాగా తెలుసు. ఇంతకీ ఎవరా రాజుగారు? పేరు మాత్రమే ఎందుకు అంత బాగా తెలుసు అంటారు? రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. వంటవాడిగా అంత గొప్ప రాజు ఎలా మారిపోయాడో తెలుసుకుందాం. అదే నలమహారాజు వంటవాడిగా ఎలా మారారో తెలుసుకుందాం. నలుడు నిషధ దేశ రాజు వీరసేనుడి కుమారుడు. పూర్వజన్మలో ఇతను ఆహుకుడు అనేటువంటి భిల్లుడు. శివుని యొక్క వరప్రభావం వల్ల ఇతను నలుడిగా జన్మిస్తాడు. శని దృష్టి ప్రభావం అనేది ఒకరి జీవితాన్ని ఎంత దిగజారుస్తుందో తెలియజేయడానికి నలుడి కథే ఉదాహరణ. నలుడు ఒకరోజు ఒక ఉద్యానవనంలో, అంటే తన ఉద్యానవనమే అనుకోండి, అక్కడ ఒక హంసను పట్టుకోబోగా ఆ హంస మానవ భాషలో మాట్లాడుతూ, నన్ను వదులు రాజా, నన్ను విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టినట్టయితే దమయంతి అనే ఒక అందాల రాశితో వివాహం అయ్యే విధంగా నేను ప్రయత్నిస్తాను అని మాట్లాడిందట. ఏమిటి, నేను నిన్ను వదిలేస్తే ఒక అందమైన అందాల రాశితో, ఆమె పేరేమన్నావు, దమయంత, తనతో వివాహం అయ్యే ప్రయత్నం నువ్వు చేస్తావా అని చెప్పి ఆశ్చర్యపోయి నలుడు ఆ హంసను వదిలేశారట. వెంటనే ఆ హంస దమయంతి దగ్గరకు వెళ్లి నలుడి గురించి చెప్పిందట. నలుడి యొక్క గుణగణాల గురించి, అన్నింటి గురించి వివరించేసరికి దమయంతి అవన్నీ విని ప్రేమలో పడిపోయి అతన్నే వివాహం చేసుకుంటాను అని చెప్పి అనుకుందట. అంతే, స్వయంవరానికి 4 దిక్పాలకులు ఈ నలుని వేషంలో, మారు వేషంలో రావటం, చివరకు ఆమె నిజమైన నలుడిని వరించడం జరుగుతుందన్నమాట. ఈ మధ్యకాలంలో చాలా ప్రేమ కథ నడుస్తుంది. హంస ద్వారా హంసరాయబారాలు అందుకుంటూ అటు నలుడు ఇటు దమయంతి ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు అవ్యానుజమైనటువంటి ప్రేమను పొందటం, ఎప్పుడెప్పుడు కలుస్తామా, ఎప్పుడెప్పుడు చూసుకుంటామా అని చెప్పి వారు అనుకోవటం. ఈలోగా మారువేషంలో వేరేవారు వచ్చినా కూడా అసలు సిసలైన నలుడిని గుర్తించి దమయంతి వరించడం జరుగుతుంది. అయితే దమయంతి నలుడిని వరించడంతో మిగతా దిక్పాలకులు అసూయ పెంచుకొని నలుడిపై పగబడతారు. ఒకనాడు శని వారితో కలిసి తన అవకాశం చూసుకుని నలుడిపై దృష్టి సారిస్తాను అని చెప్పటం, ఒకరోజు అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి వచ్చినటువంటి నలుడిని శని పట్టి పీడించడం ప్రారంభించటం, శని ప్రభావంతో పుష్కరుడు అనేటువంటి రాజుతో జూదానికి దిగినటువంటి నలుడు రాజ్యం సర్వస్వాన్ని వారు కోల్పోవడం జరుగుతుంది. తరువాత ఒక అడవిలో పక్షులను పట్టుకోవడానికి తన వద్ద ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని విసరగా పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోతాయి. ఇక కర్కోటకుడు అనేటువంటి పాము అడవిలో కార్చిచ్చులో చిక్కుకోగా ఆ పామును నలుడు రక్షిస్తాడు. ఆ సర్పం వెంటనే నలుడిని కరుస్తుంది, కాటేస్తుంది. ఇక దాంతో నలుడు కురూపిగా మారిపోవటం, ఆ తర్వాత ఆ సర్పం ఈ రూపం నీకు వరం వంటిది అని చెప్పి నలుడిగా ఎవ్వరూ గుర్తించరు అని చెప్పి అశ్వహృదయం అనేటువంటి విద్య నేర్పించి ఆ సర్పం కాస్త అదృశ్యమైపోవడం జరుగుతుంది. ఇక అశ్వహృదయ విద్య ఒక ప్రత్యేకత ఉందన్నమాట దానికి. అదేమిటంటే, ఏ అశ్వం ఎటువంటిదో గుర్తించి దాని శక్తి సామర్థ్యాల మేరకు అశ్వాన్ని అత్యంత వేగంతో నడపగలగటం అతనికి సాధ్యం అవుతుందన్నమాట. ఈ అశ్వహృదయ విద్య ప్రత్యేకత ఏమిటి అంటే, ఏ అశ్వం ఎటువంటిదో గుర్తించి దాని శక్తి సామర్థ్యాల మేరకు అశ్వాన్ని అత్యంత వేగంతో నడపగలగడం అతనికి సాధ్యమవుతుంది. నలుడు దమయంతిని అడవిలో వదిలేయగా ఆమె తన తండ్రి దగ్గరకు చేరుకుంటుంది. నలుడు ఋతుపర్ణుడు అనేటువంటి ఒక రాజు వద్ద బాహుగుడు అనేటువంటి పేరుతో వంటవానిగా అప్పుడు చేరుతాడనమాట. నలుడు అడవిలో అదృశ్యమయ్యాడు అని చెప్పి దమయంతి తండ్రికి చెప్పడం, అతను నలుడి కోసమని చెప్పి గూఢాచారుల్ని అన్ని రాజ్యాలకు పంపించడం, నలుడు కురూపిగా మారిపోయినా అతని గుణగణాల ఆధారంగా గూఢాచారులు అతడిని నలుడిగా అనుమానించి ఆ విషయాన్ని తమ రాజుకు చెప్తారు. అప్పుడు ఆ రాజుగారు తమ కుమార్తెకు తిరిగి స్వయంవరాన్ని నిర్వహిస్తాను అని చెప్పి ప్రకటిస్తారు. సమయం తక్కువగా ఉన్నప్పటికీ కూడా అశ్వహృదయం తెలిసినటువంటి బాహుకుడు ఋతుపర్ణుని యొక్క త్వరగా దమయంతి స్వయంవరానికి చేర్చగలగటం, అక్కడే బాహుకుడికి అనేక పరీక్షలు నిర్వహించి, దాంతో సమయం తక్కువగా ఉంటుంది. అప్పుడు సమయం తక్కువగా ఉన్నప్పటికీ కూడా అశ్వహృదయం తెలుసుకున్నటువంటి బాహుకుడు ఋతుపర్ణుని సహాయంతో దమయంతి స్వయంవరానికి చేరుకోగలుగుతాడు. అక్కడ బాహుకుడికి అనేక పరీక్షలు నిర్వహించి అతడే నలుడు అని చెప్పి తేల్చడంతో నలుడు తిరిగి తన సహజ రూపానికి వస్తాడు. తరువాత పుష్కరుడిని ఓడించి తన రాజ్యాన్ని కూడా అతను సంపాదించుకొని ఆ తర్వాత వారు సంతోషంగా జీవించడం, అలా కథ సుఖాంతం అవడం జరుగుతుంది. మన పురాణములు.